పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, మీకందరికీ మన ప్రభు అయిన క్రీస్తు దేవుని నామమున రెండవ తపస్కారం ఆదివారపు దివ్యవాక్య ధ్యానమునకు సాధారణంగా స్వాగతం పలుకుతున్నాను. ఈరోజు మన ప్రభు అనుగ్రహించిన సువిశేష పట్టణంలో మొదటి పట్టణము ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనం నుంచి 4వ వచనం వరకు, రెండవ పట్టణము పునీత పౌలు గారు తిమోతికి రాసిన రెండవ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం నుంచి 10వ వచనం వరకు, మూడవ పట్టణము మత్తయి గారి సువార్త 17వ అధ్యాయము 1వ వచనం నుంచి 9వ వచనం వరకు. ఈరోజు ఈ మూడు పట్టణాల్లో క్రీస్తు ప్రభువు యొక్క గొప్ప సందేశం ఏమిటంటే, మత్తయి సువార్తలో క్రీస్తు ప్రభువు దివ్య రూపాన్ని దాల్చడం, మొదటి పట్టణంలో తండ్రి అయిన యెహోవాదేవుడు అబ్రహామును పిలుచుకొని అబ్రహాం గారిని గొప్ప విశ్వాసగా మార్చడం మనం చదువుతాం. అయితే ఈ వాక్యాల్లోనికి వెళ్ళే ముందు క్రీస్తు ప్రభు యొక్క దివ్యరూప ధారణ గురించి రెండు ముఖ్యమైనటువంటి అంశాల గురించి ధ్యానించుకోబోతున్నాం. మొదటి అంశం, అసలు దివ్యరూప ధారణం ఏంటి, క్రీస్తు ప్రభు శిష్యుల ముందు దివ్యరూపాన్ని ధరించడానికి కారణం ఏంటి అనే విషయాలను తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దివ్యరూప ధారణం అనగా పునీత పేతురు గారు తన రెండవ లేఖలో 17వ వచనంలో ఇలా అంటున్నారు: కుమారుడైన మానవ రూపుడైన క్రీస్తు దైవశక్తితో దేదీప్యరూపమై వెలుగుతో ప్రకాశించడను దివ్యరూప ధారణం అని అంటాం. ఈ దివ్యరూప ధారణను క్రీస్తు ప్రభువు తన 3.5 సంవత్సరముల బహిరంగ జీవితంలో దైవత్వమును ప్రదర్శించిన సంఘటనలు 2 ఉన్నాయి. వాటిలో ఇది ప్రథమమైనది. రెండవ సంఘటన, ఉత్థానుడైన తర్వాత తన యొక్క దివ్యరూపంతో శిష్యులకు కనిపించారు. ఇప్పుడు క్రీస్తు ప్రభు ఈ దివ్యరూప ధారణను ప్రదర్శించడంలో ముఖ్య ఉద్దేశాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మత్తయి గారి సువార్త 17వ అధ్యాయం 1వ వచనం నుంచి 9వ వచనం ప్రకారము క్రీస్తు ప్రభుని పూర్తి దైవ స్వభావం ప్రదర్శించబడింది. అయితే క్రీస్తు ప్రభు ఈ దివ్యరూప ధారణ శిష్యులకు ప్రదర్శించడంలో మొదటి కారణం ఏమిటంటే, శిష్యులు విశ్వాసాన్ని బలపరచడం ఈ యొక్క దివ్యరూప ధారణ యొక్క ముఖ్య ఉద్దేశం. ఎందువల్లంటే, శిష్యులు క్రీస్తు ప్రభు దివ్యరూపం దాచేంత వరకు కొన్ని సందర్భాల్లో చాలా అవిశ్వాసులుగా వాళ్ళు జీవించారు. ఆ సంఘటనలు ఇప్పుడు మనం పరిశీలిద్దాం. మొదట శిష్యులు ప్రారంభం నుంచి క్రీస్తు ప్రభుని దైవత్వంపై సందేహాలను కలిగి ఉన్నారు. వాటిని వివిధ సందర్భాల్లో వ్యక్తపరిచారు కూడా. అవేంటంటే, మత్తయి గారి సువార్త 14వ అధ్యాయము 24వ వచనం నుంచి 33వ వచనంలో క్రీస్తు ప్రభువు నీటిపై నడుస్తూ వస్తుండగా శిష్యులు ప్రభువును దయ్యంగా భావించారు. అప్పుడు పేతురు గారు క్రీస్తు ప్రభుని పరీక్షించుటకు నీటి మీద నడిచి మునిగిపోవచ్చున్నటువంటి సమయంలో క్రీస్తు ప్రభుని సహాయం కోరి కాపాడబడ్డాడు. ఇది మొదటి సందర్భం, శిష్యులు అవిశ్వాసంగా ఉన్న సందర్భం. ఇక రెండవ సందర్భం, మార్కు గారి సువార్త 4వ అధ్యాయము 35వ వచనం నుంచి 41వ వచనంలో ప్రభువు నిద్రించే సమయంలో తుఫాను చెలరేగగా శిష్యులు యేసయ్యను నిద్ర నుంచి మేల్కొల్పగా క్రీస్తు ప్రభువు మేల్కొని తుఫాను గద్దించగా దాన్ని ఆపిన సందర్భంలో 41వ వచనంలో అంతటా శిష్యులు మిక్కిలి కలవరపడుతూ గాలియు సముద్రము సైతము ఈయనకు లోబడుచున్నవి, ఈయన ఎవరో అని వారు తమను తాము అనుకుని వారి యొక్క అవిశ్వాసాన్ని వ్యక్తపరిచారు. వారి ఈ సందర్భంలో క్రీస్తు ప్రభుతో అన్న అవిశ్వాసపు మాటను కూడా గుర్తు చేసుకుందాం. అదేమిటంటే, గురువా, తమకు ఏమాత్రమూ విచారం లేనట్లున్నది, మేము చనిపోతున్నాము అని కేకలు వేసి క్రీస్తు ప్రభువును నిద్ర నుంచి లేపిన సందర్భం అది. క్రీస్తు ప్రభువు దివ్యరూపం దాచడానికి మూడవ కారణం ఏమిటంటే, ఇది చాలా ప్రాధాన్యతతో కూడుకున్న సందర్భం. అది కూడా క్రీస్తు ప్రభువు దివ్యరూపం దాల్చుటకు 6 రోజుల ముందు జరిగిన సంఘటన. మత్తయి గారి సువార్త 16వ అధ్యాయము 13వ వచనం నుంచి 23వ వచనంలో ఇది క్రీస్తు ప్రభువు ఫిలిప్పు కైజరియా ప్రాంతంలోకి వచ్చిన సమయంలో క్రీస్తు ప్రభువు ప్రజలు తన గురించి ఏమనుకుంటున్నారు అనే విషయాలను తెలుసుకొని కోరి తన శిష్యులను ఇలాగా ప్రశ్నిస్తారు. ప్రజలు నన్ను ఎవరని అనుకుంటున్నారు అని ప్రశ్నించగా అప్పుడు శిష్యులు, మీరు బాప్తిస్మ యోహాను గారు అనియు, ఏలియా అనియు, మరికొందరు ఒక ప్రవక్త అని అనుకుంటున్నారు అని తెలుపగా క్రీస్తు ప్రభువు గురించి శిష్యులు ఏమనుకుంటున్నారు అని తెలుసుకోగోరి, మరి నన్ను గురించి మీరేమనుకుంటున్నారని అడగగా పేతురు గారు, నీవు సజీవుడమైన దేవుని కుమారుడవు అని శిష్యులందరి తరపున తన యొక్క విశ్వాసాన్ని వ్యక్తపరిచాడు. ఆ పేతురు గారు ఇచ్చినటువంటి సమాధానం బట్టి క్రీస్తు ప్రభువు వారిలో ఉన్నటువంటి విశ్వాసాన్ని గుర్తించి ఆ విశ్వాసాన్ని బలపరచుటకు, మరొక విధంగా చెప్పాలంటే వారిని విశ్వాసాన్ని మరింత పటిష్టపరచుటకు
అప్పటి వరకు వారికి ఉన్నటువంటి మానవ ఆలోచనలను మార్చి పూర్తిగా దైవకం చేయుటకు, వారిని తన దైవశక్తితో నింపుటకు, మానవ రూపుడుగా వారి ముందున్నటువంటి దైవకుమారుడు తన దైవ వెలుగును ప్రదర్శించి తను నిజంగానే దేవుడని రుజువు చేయుటకు, మరియు ఎవరైతే నిరంతరం దేవుని సన్నిధిలో నడుచుటకు, దేవుని చిత్తానుసారంగా జీవించుటకు అబ్రహాం గారిలాగా ఇష్టపడతారో, పట్టణంలో చెప్పిన విధంగా నేను యెహోవాదేవుడు నిరంతరం అబ్రహాముతో ఉన్నట్లుగా కుమారుడైన క్రీస్తును తను కూడా తను విశ్వసించిన వారికి నిరంతరం తోడుగా ఉంటాను దైవరూపంలో అని చెప్పుటకు రుజువుగా, ఖచ్చితమైన ఉదాహరణగా మోషేను మరియు ఏలియాను వారు చూసినట్లు చేసి, శిష్యులు జీవితాంతం తొనకని విశ్వాసంతో ఉండుటకు వారు చూస్తున్నది వాస్తవ సంఘటన అని చెప్పుటకు రుజువుగా, పవిత్రాత్మ దేవుని స్వరమును ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన గురించి నేను ఆనందభరితుడనైతిని, ఈయనను ఆలకింపుడు అని పలికిన మాటలను వినిపించి ఆ దర్శనమును వారి మనసును ముద్రింపజేసి మనము ఇచ్చటనే ఉందము అని పేతురు గారు అనేంతగా వారు దైవానుభూతిని తనువితేరా గ్రోలేంతగా వారు దైవశక్తితో నింపబడి తన్మయత్వం చెంది ధరించినట్లుగా చేసిన సంఘటన ఈనాటి క్రీస్తు యొక్క దివ్యరూపధారణ సంఘటన. అయితే ఈ సంఘటనలో మరొక గొప్ప అంతర్గతమైనటువంటి సంఘటన జరిగింది. అది ముగ్గురు శిష్యుల యొక్క రూపాంతర సంఘటన. ఎందుకంటే మనం అనుకుంటాం క్రీస్తు ప్రభు ఒక్కరే అక్కడ రూపాంతరం చెందారు అని. అయితే అది వాస్తవమే, క్రీస్తు ప్రభు దైవికంగా రూపాంతరం చెందారు. కానీ ఈ ముగ్గురు శిష్యులు ఆత్మీయంగా రూపాంతరం చెందారని చెప్పటంలో సందేహం లేదు. ఎందుకంటే ఈ మాటలను నేను చెప్పటం లేదు గౌరవనీయులైన సహోదరి సహోదరులారా. సాక్షాత్తు పేతురు గారే రాసిన 2వ లేఖలో 1వ అధ్యాయం 16-17 వచనంలో ఈ విధంగా అంటున్నారు. పేతురు గారు చెప్తున్నటువంటి మాటలు ఏమిటంటే, వారు దివ్యరూప ధారణ రోజు క్రీస్తును చూసి మేము కూడా దైవశక్తిని పొందుతున్నాము, ఆ శక్తితోటే మేము ఈరోజు ఆ కల్లారా చూసిన సంఘటన మీకు తెలియజేస్తున్నామని చెప్తారు. అంతేకాదు గౌరవ సహోదరి సహోదరులారా, పునీత పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 6-10 వచనంలో ఇలా అంటున్నారు, ఎవరైతే క్రీస్తులో వాస్తవంగా ఉంటారో వారు కూడా తప్పనిసరిగా దివ్యరూపం ఆలుస్తారు అని అంటున్నారు. అనగా మానసిక మార్పు చెందుతారు అని అంటున్నారు పౌలు గారు. క్రీస్తు కొరకు జీవించే ధైర్యం వస్తుంది అని అంటున్నారు. క్రీస్తు ప్రభు మత్తయి గారి సువార్త 17వ అధ్యాయము 9వ వచనంలో చెప్పినట్లుగా క్రీస్తు ప్రభుతో ఉండువారు, క్రీస్తు ప్రభు యొక్క దైవానుభూతిని పొందువారు, క్రీస్తు ప్రభు యొక్క మరణ పునరుత్థాన సంఘటనైనటువంటి రక్షణ సువార్తను ప్రకటించే ధైర్యం వారు పొందుతారు అని అంటున్నారు పునీత పౌలు గారు. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, అంటే క్రీస్తుతో ఉండటానికి ఇష్టపడే వారంతా క్రీస్తుతో దివ్యరూపం దాల్చి క్రీస్తు కొరకు క్రీస్తు దేవునితో జీవిస్తూ క్రీస్తు దేవుని మహిమపరుస్తారు అని చెప్పడం ఈ యొక్క సువార్త యొక్క సారాంశం అంటున్నారు గౌరవనీయులైన సహోదరి సహోదరులారా. మరి నీవు క్రీస్తుతో ఉండటకు ఇష్టపడుతున్నావా? శిష్యులలాగా నీవు కూడా క్రీస్తు ప్రభుని దివ్యరూపం గాంచి హృదయ పరివర్తన పొంది క్రీస్తు కొరకు జీవించాలని ఆశిస్తున్నావా? మరెందుకు ఆలస్యం? ఈ ప్రార్థనతో క్రీస్తు ప్రభు యొక్క సహాయాన్ని అర్థిద్దాం. మనం కూడా ఆత్మీయ జీవితం దేవుని తేజస్సులో వెలుగొందేలాగా మనం ఆయన మహిమలో భాగస్థలం కావటానికి వారి యొక్క సహాయాన్ని అర్థిద్దాం. ప్రార్థన. దయచేసి అందరూ నాతో ఏకీభవించవలసిందిగా మేము కోరుతున్నాను. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. తండ్రి యెహోవాదేవా, మేము కూడా శిష్యుల వలె అబ్రహాము వలె ఈ లోకం నుండి లోకస్తుల నుండి వేరుపడి అశాశ్వతమైన వాటి వెంట నడవక లోకానుసారులైన వారి వలె జీవించే వారి నుండి దూరంగా ఉంటూ పరిశుద్ధత అనే పర్వతం ఎక్కడం అంటే దేవుని సన్నిధిలో గడపటం, మీ కుమారుడైన క్రీస్తు ప్రభువుతో మా జీవితాలను పెనవేసుకోవటం అనే విషయాన్ని తెలుసుకొని మీ కుమారుని యొక్క మహిమలో మేము జీవించడానికి నడవటానికి ఈ తపోకాలంలో మీ ఆశీస్సులతో జీవించే భాగ్యాన్ని మాకు ప్రసాదించమని మా నాథుడు మీ కుమారుడైన యేసయ్య ద్వారా మేము బ్రతిమాలి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఆ త్రియేక దేవుడు నిరంతరం మనల్ని దీవించుదురుగాక. ఆమేన్.